చట్టం రూపొందించిన ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మంత్రివర్గ సభ్యులకు, అధికారులందరూ కూడా నారాయణపురం మునుగోడు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక పారదర్శకంగా చట్టాన్ని అమలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ కరువు ప్రాంతం మా ఎమ్మెల్సీ సత్యం గారు చెప్పిండు. మీ అందరికీ కూడా చెప్తున్నా, నేను గతంలో ప్రభుత్వం, నేను ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభుత్వం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదు. నల్లగొండ జిల్లాకు అన్యాయం చేసి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి వేల కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చిన కానీ మన ఒక్క ఎకరానికి నీళ్ళు రాలేదు. ఉదయ సముద్రం బామనగరంలో కంప్లీట్ చేయలేదు. 10 ఏళ్ల పాటు సొరంగ మార్గం శ్రీశైలం ఆగిపోయింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్లగొండ జిల్లాకు 10 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాన్ని మనం సరిదిద్దాలంటే ఈ ప్రాజెక్టులు వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి మనకు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ పిలవడం జరిగింది. నేను ఇప్పుడు నల్గొండ జిల్లా మీటింగ్ లో ఎమ్మెల్సీ గారు ఉన్నారు. అక్కడ స్టేజ్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా శివనగూడెం రిజర్వాయర్ ద్వారా, లక్ష్మీపురం రిజర్వాయర్ ద్వారా 1,75,000 ఎకరాలు మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి, మర్రిగూడెం, చండూరు, మునుగోడు మండలకు వస్తాయి. కానీ మా నారాయణపూర్ చౌటుపల్లి మండలంలో నీళ్లు లేవు, ఎడారిగా మారిపోయింది. రైతులు అందరూ ఆత్మహత్యలు చేసుకునే దిశగా ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది. వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మైక్ లో సభాముఖంగా స్టేజ్ మీద అనౌన్స్ చేసిండు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నేను ఏదైతే కోరిందో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టి రాచకొండ కొండల్లో రిజర్వాయర్ లో నీళ్లు భరిస్తామని చెప్పి, దేవలమ్మ నాగాలలో అక్కడ రిజర్వాయర్ దాంట్లో నీళ్లు నింపుతామని చెప్పి రిజర్వాయర్ల ద్వారా నారాయణపురం చౌటుపురం మండలంలోని ప్రతి ఎకరానికి సాగునీరు నిచ్చే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ. ప్రజల్లో ఒక భావన ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే పైసలు లేని ఏం పని కాదని, ఆర్డీఓ దగ్గర రెవెన్యూ ఆఫీస్కి ఎక్కడ పోయినా సరే పైసలు లేని పని చేస్తలేరు అని చెప్పి మా పేద రైతులు, పేదోళ్ళు ఎన్నో ఏళ్లుగా బాధపడుతున్నారు. వాళ్ళ దగ్గర ఎన్నుకుంటాయండి పైసలు? భూమిని అమ్ముకొని చాలని వాళ్ళకు వచ్చే లాభంతో ఓ సంవత్సరం పంట ఎండిపోతుంది, ఓ సంవత్సరం రాళ్ళ వర్షం పడుతుంది, ఓ సంవత్సరం కరువు వస్తుంది, ఓ సంవత్సరం అతివృష్టి అనావృష్టితోటి వాళ్ళు ఏదో పేద బతుకులు. అటువంటి వ్యక్తుల మీద మీరు బలవంతంగా ఈ అధికారులు, పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, వేరే అధికారులు కానీ డబ్బులు ఇస్తామే పని చేస్తామని చెప్పి అనడం ఎంత దుర్మార్గం, ఎంత బాధకరం. ఈ అవినీతి ఎప్పుడు పోతుంది? ఈ ప్రజలకు ఎప్పుడు నిజాయితీగా సేవ చేస్తారో మీరు చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు ఎంఆర్ఓ ఆఫీస్ నారాయణపూర్లో ఉన్న అధికారి కూడా చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పిండు, మొత్తం ఒక మాఫియా తయారై ఆఫీస్ మొత్తం ఏవో అడుగున రక్తం పీల్చినట్టు, జలగలు పీల్చినట్టు, రక్తం పీల్చినట్టు పిలుస్తుంటే పేదల అమాయకులు చెప్పుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు తీసుకొచ్చి ఆడవాళ్ళు అడుక్కొని తేపలు తీసుకొచ్చి వాళ్ళ పనులు చేయించుకోవాల్సి వస్తుంది. అమ్మినా కొన్నా ఏ సమస్య ఉన్నా ముందే దేనికి పెద్దదానికి డబ్బులు అడుగుతుంది. కాబట్టి ఈ అవినీతి రూపు మాపాల్సిన బాధ్యత, ఈ పేద ప్రజలకు నిజాయితీగా పనిచేయాల్సిన బాధ్యత మీ మీద, మా మీద ఉంది. మన ప్రభుత్వం, మేము అధికారులు ఉన్నది పేదల కోసం ఉన్నాం. రాజకీయాల్లో డబ్బులు ఉన్నాయకి ఏం పోయింది? పట్టణాలు ఉన్నాయని దగ్గర 10 రూపాయలు సంపాదించుకున్నా ఏం కాదు కానీ, తీసుకున్నా ఏం కాదు కానీ పేదల జోలికి మాత్రం పోవద్దని చెప్పేసి పోయిన సందర్భంగా చెప్తుంది. ఎన్నో ఆశలతోటి తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి నల్లగొండ జిల్లా ప్రజలు, నారాయణపురం ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆశలతో ఉన్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో బతుకులు బాగుపడలేదు కదా, కష్టాలు ఎక్కువైనాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.